ఎంఎన్టీఎస్ రైలులో అత్యాచార యత్నం, బయటకు దూకిన యువతి. తీవ్ర గాయాలు. పగిలిన తల, విరిగిన మణికట్టు. నిందితుడి కోసం గాలింపు. నడుస్తున్న ఎంఎన్టీఎస్ రైలులోని మహిళల బోగీలో ఓ యువతిపై ఓ ఆగంతకుడు అత్యాచారానికి యత్నించాడు. భయపడిన ఆమె రైలు నుంచి బయటకు దూకడంతో కంకర రాళ్లపై పడి తీవ్రంగా గాయపడింది. స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలిని అటుగా వెళ్తున్న బాటసారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అసలు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి 23 మేడ్చల్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సెల్ఫోన్ రిపేరింగ్ షాపుకు తన మొబైల్ డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్ రిపేర్ అయిన తర్వాత రాత్రి 7:30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 10 నుంచి తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎన్టీఎస్ రైలు ఎక్కింది. ఆమె మహిళల బోగీలో కూర్చుంది. ఆ సమయంలో బోగీలో ఆమెతో పాటు మరో 2 మహిళలు ఉన్నారు. అల్వాల్ స్టేషన్లో ఆ 2 దిగిపోగా యువతి ఒంటరిగా మిగిలింది. అప్పుడే ఓ యువకుడు బోగీలోకి ఎక్కి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. భయంతో ఆమె గుండ్లపోచంపల్లి ఎంఎన్టీఎస్ స్టేషన్కు 1/2 కిలోమీటరు దూరంలో రైలు నుంచి బయటకు దూకింది. కంకర రాళ్లపై పడటంతో ఆమె తలకు తీవ్ర గాయాలు కాగా చేతి మణికట్టు విరిగింది. ముఖం, గడ్డం, శరీరంపై నుంచి రక్తం కారడంతో బాటసారులు గమనించి పోలీసులకు మరియు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రెసిడెంట్ డా. శిల్పారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాంధీ ఆసుపత్రికి వచ్చి బాధితురాలిని పరామర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, షీ టీం పనితీరు సరిగా లేదని వారు విమర్శించారు. అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బాధితురాలిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల వివరణ. గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు 22న రాత్రి 11:30 గంటలకు ఎమర్జెన్సీ వార్డులో చేరింది. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించామని, ప్రాణాపాయం నుంచి బయటపడిందని చెప్పారు. వచ్చినప్పుడు స్పృహలో ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని, మణికట్టు విరిగి, శరీరంపై గాయాలు, ముఖంపై మృదువైన గాయాలు ఉన్నాయని వివరించారు. న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల వైద్యులు చికిత్స అందించారు. పోలీసుల వివరణ. గవర్నమెంట్ రైల్వే పోలీస్, జీఆర్పీ, ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ, బాధితురాలిని గాంధీ ఆసుపత్రిలో పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నాం. నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. 2 బృందాలు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నాయి. టెక్నికల్ ఆధారాలు సేకరిస్తున్నాం. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశాం. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించాం. త్వరలో పట్టుకుంటాం. నిందితుడి వయసు 25 ఏళ్లు ఉండొచ్చని, చెక్ షార్ట్ వేసుకున్నాడని బాధితురాలు చెప్పింది. ఆమెకు ప్రాణాపాయం లేదు అని తెలిపారు. సలహాలు, జాగ్రత్తలు. 1. ప్రయాణంలో అప్రమత్తత. రైళ్లు లేదా బస్సుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులపై శ్రద్ధ వహించండి. 2. సమాచారం ఇవ్వండి. బయటకు వెళ్లినప్పుడు మీ ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోండి. 3. అత్యవసర సంప్రదింపు. ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగితే వెంటనే డయల్ 100 లేదా 112కు కాల్ చేయండి. 4. సీసీ కెమెరాలు గమనించండి. ప్రయాణ సమయంలో సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో ఉండేలా చూసుకోండి. 5. స్వీయ రక్షణ. ప్రమాదకర పరిస్థితుల్లో గట్టిగా అరవడం లేదా సమీపంలోని వ్యక్తుల సహాయం కోరడం ఉపయోగపడుతుంది.